ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో పాలి భాగస్థులు అవుతారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కల్వరి టీవీలో 1:30 నుంచి 2:30 వరకు లైవ్ ప్రోగ్రాం, అలాగే ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ రాబోతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా పాల్గొని దైవ దీవెనలు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు దేవుని వాగ్దానము ద్వారా మనం బలపడినట్లుగా ప్రతి మాటను దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనము అనుసరించి ఫలించే వరముగాను ఉందాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనము. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరుడా, మరి ఈ యొక్క మాటను ఇర్మియా భక్తుడు బాబులోనియలతో మరి ప్రస్తావిస్తూ పలుకుతున్నటువంటి మాట. వారి విమోచకుడు బలవంతుడు. దేవుని నామానికి మహిమండి. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని బయలుపరుస్తున్న మాటలు, యెహోవా సెలవిచ్చినటువంటి మాటలు వారితో చెబుతూ పలుకుతున్న మాటలు ఇవి. అయితే సహోదరుడా, ఈరోజు మనము కూడా మన దేవుడు విమోచకుడని, ఆయన మన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించగలిగిన బలవంతుడని నమ్ముతూ ఉన్నామా? ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడని నమ్ముతూ ఉన్నావా? నమ్మితే ఈరోజు నీ ప్రతి సమస్య యేసు నామంలో విడిపించబడునుగాక. ఆమేన్. ఎందుకంటే ఆయన బలవంతుడు, ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అండి. మనతో యుద్ధము చేసేవారు ఎవరైనా, వారితో యుద్ధము చేసేది ఎవరండి? మనం కాదు. మరి భౌతికంగా మనము యుద్ధం చేస్తున్నామని అనుకుంటూ ఉన్నాము, కానీ మనము శరీరముతో ఉన్నాము కాబట్టి మనం భౌతికంగా కనిపిస్తూ ఉన్నాం. కానీ మనము మరి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆత్మీయంగా ఆయన మన వెనకాల ఉండి ఆయన యుద్ధము చేస్తూ ఆయనే మన ప్రతి సమస్య నుంచి విమోచించే దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి. యుద్ధము యెహోవాది. సహోదరుడా, ఈరోజు ఏ పరిస్థితి నుంచి విమోచించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ప్రియమైనటువంటి బిడ్డ, నీ విమోచకుడైన నేను బలవంతుడైన దేవుడను. నీ ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించగలిగిన, విమోచించగలిగిన సమర్థుడను. నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాను అని మాట్లాడుతున్నారు. ఈరోజు నీ సమస్య ఏదైనా యేసు నామంలో విమోచన చెందుతుందని నమ్మితే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మా విమోచకుడు బలవంతుడు, మా దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అని ఎవరైతే నమ్మారో వారి సమస్యల అన్నిటి నుంచి విడిపించమని, అయా తండ్రి, మీరు సైన్యములకు అధిపతి అయిన దేవుడిగా మా యుద్ధాలను మీరు జరిగిస్తూ ఉన్నారని నమ్ముతున్నాం. వినవాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపు చేయండి నాయన. అలాగే ప్రభువా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనలకు మీరు దీవెనిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా చేర్చండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.